బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరేందుకు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అయ్యారు. ఇప్పటికే గద్వాల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కృష్ణమోహన్. బీఆర్ఎస్ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఈవేళ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరో నేత బీఆర్ఎస్ నుంచి విడబోతా ఉన్నారు. ఈ రోజు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. నిన్నటి నుంచి కూడా చర్చ జరుగుతున్నప్పటికీ స్థానిక కాంగ్రెస్ నేతలు అధ్యక్షం చేయడంతో కూడా వాయిదా పడుతూ వస్తుంది. అయితే నిన్న సరితా తిరుపతితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ నిర్వహించిన తర్వాత సరితా తిరుపతికు నచ్చి తర్వాత లైన్ క్లియర్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ చేతులను పుచ్చుకోబోతున్నారు. ఇక కాంగ్రెస్ నేతలైన గద్వాలకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటించిన సరితా తిరుపతికు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షురాలు పదవి ఇచ్చే అవకాశం కల్పిస్తా ఉంది. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కీలక పొజిషన్ ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినంత సమాచారం. దీంతో సరితా తిరుపతి కొంత వెనక్కి తగ్గారు. అయితే అటు లోకల్ గా గద్వాలలో కానీ ఇటు పార్టీలో కానీ సముద్ర స్థానం కల్పిస్తామని సరితా తిరుపతికు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యే చేరికతో 7కు పెరగబోతా ఉంది. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు కూడా చేరడం జరిగింది. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఆలోపు మరికొంత మంది చేరికలు చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.